హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రూబీస్ తెలుగులో. ఈ వీడియోలో పృథ్వీరాజ్ శెట్టి గురించి స్పెషల్ అనాలిసిస్ చేద్దాం. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఎందుకంటే వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో ఫర్ పృథ్వీరాజ్ ఫ్యాన్స్ అండ్ బీబీ లవర్స్ ఆల్సో. ఎందుకంటే ఫస్ట్ కర్ణుడితో పోల్చింది నేనేం డబ్బు వేయట్లేదు. అండ్ ఎందుకు పోల్చానో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా విత్ BB8. ఎందుకంటే నేనేం గుడ్డిగా చెప్పలేదు. బట్ నాకు ఎందుకు హ్యాపీగా ఉందంటే నేను చెప్పింది మిగిలిన వాళ్ళకు కూడా కనెక్ట్ అయ్యి మిగిలిన రివ్యూస్ కూడా మాట్లాడడం నాకు హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే హీ డిజర్వ్స్ ఇట్. ఎందుకు డిజర్వ్స్, ఎందుకు నేను కర్ణుడితో పోల్చాను, ఎందుకు అంత ఎలివేట్ చేస్తున్నారా అంటే మ్యాటర్ ఉంది కాబట్టి ఎలివేట్ చేస్తున్నాను. మ్యాటర్ లేకపోతే ఎలివేట్ చేయను. సో ఫస్ట్ థింగ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఈజ్ ఆల్ ద బెస్ట్ టు పృథ్వీరాజ్ శెట్టి ఫర్ హిస్ ఫ్యూచర్ ఎండివర్స్. అంతే, అంతకుమించి మనం చెప్పేదేం లేదు. చాలా బాగా ఆడాడు. బిగ్ బాస్ అనే గేమ్ షోలో ఒక్కొక్కసారి విన్నర్ అయినా కూడా ఉపయోగం ఉండదు. ఒక్కొక్కసారి 10-12 వారాలు ఆడిన వాళ్ళు కూడా గట్టి ఇంపాక్ట్ ఇస్తారు. అలాంటి పర్సనే పృథ్వీరాజ్ శెట్టి. అసలు బేసిక్గా నేను కర్ణుడితో ఎందుకు పోల్చానో విత్ ఎగ్జాంపుల్స్ మహాభారతంతో కనెక్ట్ చేసి చెప్తా. బోరింగ్ ఏం చెప్పను, మన వీడియోలు తెలుసు కదా, షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. బట్ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో. అండ్ నేను ఎందుకు పోల్చుతున్నాను, ఎందుకు పోల్చాను, నేను ఎందుకు అంత అడ్మైర్ చేశాను అనేది క్లియర్గా చెప్తా. కొంతమంది నిఖిల్ పిఆర్ అంటారు, గౌతమ్ పిఆర్ అంటారు. ఇప్పుడు పృథ్వీరాజ్ గురించి మాట్లాడితే పృథ్వీరాజ్ పిఆర్ అంటారు. ఇది పిఆర్ కాదు, నా ఒపీనియన్. రివ్యూ ఇస్ నథింగ్ బట్ ఒపీనియన్. రివ్యూకి బోల్డ్ సినానిమ్స్ ఉంటాయి, అందులో వన్ ఆఫ్ ద సినానిమ్ ఈజ్ ఒపీనియన్. సో నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, అంతకుమించి ఏమీ లేదు. సో అది హోప్ ఇది అర్థమై ఉంటుంది అందరికీ అనుకుంటున్నా. ఓకే, మొదలు పెడదాం. బేసిక్గా ఇంకో ఫస్ట్ డిస్క్లైమరు, చాలామంది ఎక్కువైపోయారు, నిబ్బాగాలు ఎక్కువైపోయారు. కర్ణుడి గురించి ఏమీ తెలియదు, మహాభారతం గురించి అసలు తెలియదు. బేసిక్గా చాలామంది కల్కి మూవీ చూసి మహాభారతం ఇలానే ఉంటుంది అనుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు. ముందు డిస్క్లైమరు, నేను కల్కి మూవీ చూసి మహాభారతం తెలుసుకోలేదు. నా చిన్నప్పుడు ఎప్పుడో ఫిఫ్త్ కాదులే 4th క్లాస్ నుంచి మా ఇంట్లో చెప్తున్నారు. దాని తర్వాత వ్యాస భారతం చదివాను. ఇంకా చాలా వర్షన్స్ ఉన్నాయి మహాభారతంలో. బట్ మెయిన్ మనం నమ్మేది వ్యాస భారతం కాబట్టి నేను అది అంతా తెలుసుకున్నాను. నాకు తెలుసు ఏంటి, ఏ క్యారెక్టర్ ఏంటో కూడా నాకు తెలుసు. క్యారెక్టర్తో పోల్చిన నేను తప్పుగా అనుకోద్దు, ఎందుకంటే అది రియాలిటీయే కాబట్టి. బట్ చెప్తున్నా, జనాలు క్యారెక్టర్స్తో లింక్ అవుతున్నారు, అలా ఇష్టపడుతున్నారు కాబట్టి చెప్తున్నా. నేను వ్యాస భారతం చదివే చెప్తున్నాను. అయినా కూడా నాకు కర్ణుడు ఇష్టమే. ఎందుకో రీజన్స్ చెప్తాను. ఎందుకంటే వ్యాస భారతం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తుంది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే కర్ణుడికి చాలా గ్రే షేడ్స్ ఉన్నాయి. సినిమాలో ఓన్లీ పాజిటివ్ షేడ్స్ చూపిస్తారు, అది రాంగ్. కర్ణుడివి గ్రే షేడ్స్ అంటే నెగిటివ్స్ కూడా ఉన్నాయి చాలా. అవి సినిమాలో కన్వీనియంట్గా లేపేస్తారు. అయినా కూడా నేను కర్ణుడి ఫ్యాన్. ఎందుకు అంటే బేసిక్గా కర్ణుడనే కాదు, మహాభారతంలో ఏ క్యారెక్టర్కైనా గ్రే షేడ్ ఉంటుంది. అది మ్యాటర్ కాదు, సిచ్యువేషన్ బట్టి మారిపోదు. బట్ మూవీస్లో కొంచెం మన ఎక్స్ట్రా పుష్ చేస్తారు కర్ణుడికి. బట్ కర్ణుడు చేసిన తప్పులు కూడా చాలా ఉన్నాయి. ఎండ్ రిజల్ట్ అదే వచ్చింది. ఇక్కడ ఈ కర్ణుడికి కూడా అదే రిజల్ట్ వచ్చింది. అందుకే ఇప్పుడు పృథ్వీరాజ్ శెట్టి గురించి కూడా నేను ఓన్లీ పాజిటివ్లు డప్పులే కాదు, రెండూ చెప్తా. రెండూ చెప్పి ఎందుకు నేను కర్ణ అని పేరు ఇచ్చానో కూడా చెప్తా. మీనింగ్ఫుల్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. కర్ణుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, సినిమా ఫ్యాన్లు కాసేపు పక్కన పెట్టండి, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్ అండ్ స్వీటే. కర్ణుడు అంటే గుర్తొచ్చేది ఏంటి చెప్పండి. ఫస్ట్ ఫ్రెండ్షిప్, గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ఏ ఫ్రెండ్, లాయల్టీ టువర్డ్స్ ఏ ఫ్రెండ్. ఒక ఫ్రెండ్కి ఎలా గుడ్ టైమ్స్లో కదా, బ్యాడ్ టైమ్స్లో ఎలా నించుంటాం ఒక ఫ్రెండ్కి, ఆ మారల్ సపోర్ట్, అది ఫ్రెండ్షిప్పే కదా గుర్తొచ్చేది. నెక్స్ట్ ఏం గుర్తొస్తుంది మీకు కర్ణుడు అంటే? దరిద్రాలు. కర్ణుడు కొన్ని దరిద్రాలు మహాభారతంలో ఎవరికీ లేవు. దరిద్రాలు, కర్ణుడు చావుకు 100 కారణాలు అన్నట్టు దరిద్రం. దానికి కూడా రీజన్స్ ఉంటాయి. బట్ కర్ణుడు అంటే గుర్తొచ్చేది రెండోది దరిద్రం నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మూడోది ఏంటి కర్ణుడు అంటే గుర్తొచ్చేది? ఐడెంటిటీ క్రైసిస్. కర్ణుడికి ఉన్న ఐడెంటిటీ క్రైసిస్ వల్లే మొత్తం మహాభారతం డైనమిక్స్ మారిపోయి అది. నాలుగోది ఏంటంటే కర్ణుడు అంటే స్కిల్స్. చాలా స్కిల్ఫుల్ పర్సన్ కర్ణుడు, అది గుర్తొస్తుంది మనకి. ఎందుకంటే అర్జునుడా కర్ణుడు కొట్టుకు చేస్తారు, కానీ బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ ఈక్వల్. అవి మనం సెపరేట్ వీడియోలు మళ్ళీ తర్వాత చేసుకుందాం. స్కిల్. ఇంకోటి ఐదోది దానం గురించి బాగా గుర్తొస్తుంది, హెల్పింగ్ నేచర్. ఇంకేం గుర్తొస్తాయి? ఇంకోటి గ్రే షేడ్స్ కూడా అన్నాను కదా, కర్ణుడు అంటే అహంకారం కూడా గుర్తొస్తుంది. కర్ణుడికి ఉన్న అహంకారం ఎవడికి లేదు. ఈగోయిస్టిక్ పర్సన్, అది తెలియదు, చాలా ఈగో. అండ్ కర్ణుడు అంటే గుర్తొచ్చేది ఇంకేముంది? ద్రౌపది వస్త్రాభరణం. అక్కడ కర్ణుడిది చేసిన బిగ్గెస్ట్ మిస్టేకే కర్ణుడి లైఫ్ చేంజ్ మూమెంటింగ్. సో ఇవన్నీ గుర్తొస్తాయి కదా.
సో నాకు ఇవే గుర్తొస్తాయి. నాకు అవే కనబడ్డాయి బిగ్ బాస్లో కూడా. పృథ్వీరాజ్ క్యారెక్టర్లో ఆ అప్స్ అండ్ డౌన్స్, ఆ గ్రే షేడ్స్, ఆ పాజిటివ్స్ నెగిటివ్స్ అలానే కనబడ్డాయి. అందుకు నాకు ఆ పేరుతో చెప్పాను. అది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వట్లేదు రివ్యూస్లో. ఎందుకంటే రివ్యూస్లో నేను ఇది చెప్తే నువ్వు బిగ్ బాస్ రివ్యూ చెప్తున్నావు, మహాభారతం రివ్యూ చెప్తున్నావు అంటారు. అందుకని చెప్పి నేను చెప్పలేదు. ఇప్పుడు ఎలాగో చెప్పాను కదా, కర్ణుడు కురుక్షేత్ర యుద్ధం మొత్తం 18 రోజులు ఉండడు, 17వ రోజే అస్తమిస్తాడు. ఇక్కడ పృథ్వీరాజ్ శెట్టి కూడా అంతే, బిగ్ బాస్ ఫినాలే వరకు లేడు, ముందే అస్తమించాడు, విచ్ ఇస్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అందుకు ఇప్పుడు డీటెయిల్గా డాట్స్ కనెక్ట్ చేద్దామని చెప్పి మహాభారతం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తున్నా, దట్టు చాలా ప్రిసైజ్డ్గా, అస్సలు బోర్ కొట్టించకుండా. సో ఫస్ట్ నేను ఏం చెప్పాను పాయింట్, ఫ్రెండ్షిప్. ఇప్పుడు పృథ్వీరాజ్ అనే వ్యక్తి బిగ్ బాస్ సీజన్ 8లో ఎంత లాయల్గా ఉన్నాడో చెప్పండి నిఖిల్తో. ముందుగా ఇంకో డిస్క్లైమర్, ఇప్పుడు పృథ్వీని నేను కర్ణుడితో పోల్చానంటే నిఖిల్ దుర్యోధనుడు కాదు, గౌతమ్ ఏమి అర్జునుడు కాదు, నబీల్ ఏమి శకుని కాదు. నేను ఓన్లీ పృథ్వీరాజ్ క్యారెక్టర్నే కన్ఫైన్ చేసి చెప్తున్నాను తప్ప ఈ క్యారెక్టర్కి రిలేషన్స్ ఇవన్నీ అన్నీ నేను అలా జస్టిఫై చేసి చెప్పట్లేదు. నేను ఓన్లీ పృథ్వీరాజ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించి అలా చెప్తున్నా. ఫస్ట్ థింగ్ అది క్లారిఫై చేయాలి, ఇందాక చెప్పడం మర్చిపోయాను. సో ఫ్రెండ్షిప్, ఇప్పుడు నిఖిల్ అయినా పృథ్వీరాజ్కి కొన్ని అన్యాయాలు చేశాడు, నిఖిల్ ఫ్యాన్స్ అని ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే రెడ్ ఎగ్ ఇవ్వకుండా ఉండే విషయంలో, దాని తర్వాత ఆ వీక్లో సేవింగ్ ఉన్నా కూడా నామినేషన్స్లో ఉన్న పృథ్వీని సేవ్ చేయకపోవడం, ఆర్ ఫస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లోని మనోడికి నామినేషన్ పాయింట్లు లేకపోతే పృథ్వీరాజ్ అయితే తీసుకుంటాడని చెప్పి సొల్లు నామినేషన్ పాయింట్లు చెప్పడం, ఆర్ రీసెంట్గా వచ్చిన దగ్గర కూడా సరిగ్గా ప్రాపర్గా పిచ్చింగ్ చేయకుండా తేజాన్ని సెలెక్ట్ చేసుకోవడం పృథ్వీరాజ్ని. అలా తెలుసో తెలుగో నిఖిల్ అయిన మిస్టేకులు చేశాడు, కానీ పృథ్వీరాజ్ అనే వ్యక్తి నిఖిల్కి ఎప్పుడూ వెన్నుపోటు పడలేదు, నిఖిల్కి ఏమీ అన్యాయం చేయలేదు, నిఖిల్ వైపే ఉన్నాడు, చాలా లాయల్గా ఉన్నాడు. ఎంత లాయల్గా ఉన్నాడు అంటే నిఖిల్ ఏ క్లాన్లో ఉంటే ఆ క్లాన్లోనే ఉన్నాడు తప్ప వేరే క్లాన్కి వెళ్ళడానికి స్కోప్ వచ్చినా కూడా వెళ్ళలేదు. అది లాయల్టీ అంటే. ఒకవేళ పృథ్వీరాజ్ అనే వ్యక్తి నిఖిల్ క్లాన్ ఫస్ట్ 4 వీక్స్ ఆ నిఖిల్ క్లాన్ వదిలేసి వేరే క్లాన్లో వెళ్ళుంటే వేరే లెక్క ఉందును. బట్ హీ నెవర్ డిడ్ దట్. ఎందుకు అంటే హీ వాజ్ వెరీ లాయల్. ఫ్రెండ్షిప్ అంటే అది. ఫ్రెండ్షిప్ అంటే ఎలాంటిదంటే నిఖిల్ బ్యాడ్ ఫేస్లో ఉన్నప్పుడల్లా మారల్ సపోర్ట్ ఇచ్చింది పృథ్వీరాజ్ శెట్టి. ప్రతిసారి రీసెంట్గా జరిగిన మెస్ ఏదైతే జరిగాయో, ఏదైతే లేబులింగ్ వేశారో, నువ్వు అమ్మాయిల ఎమోషన్ యూజ్ చేసుకుంటున్నావు అని చెప్పి హౌస్ అంతా అన్నా కూడా పృథ్వీరాజ్ శెట్టి ఒక్కడే నిఖిల్ వెనకున్నాడు, నిఖిల్ని మోటివేట్ చేశాడు, నిఖిల్ని సపోర్ట్ చేశాడు. అంత బ్యాడ్ టైంలో కూడా నిఖిల్ వెనక ఉన్నాడు. అది ఫ్రెండ్షిప్కి స్టాండ్ తీసుకోవడం అంటే. మరి ఆబ్వియస్గా అలాగే కదా అనిపిస్తుంది. నాకు అందుకే కర్ణుడితో పోల్చాలనిపించింది. వన్ ఆఫ్ ద మెయిన్ అట్రిబ్యూట్ అది. నెక్స్ట్ దరిద్రాల గురించి మాట్లాడితే చెప్పాను కదా, కర్ణుడి జావుకి 100 కారణాలు అన్నట్టు మనోడికి ఎన్ని దరిద్రాలు. అసలు ఫస్ట్ దరిద్రం ఏంటంటే 13 వారాలు నామినేషన్స్లో ఉండడం. ప్రతిసారి మెగా చీఫ్ అవుదాం అనే టైంలో ఏదో ఒక దరిద్రం కొట్టిపోవడం. ఇంకంతకంటే మించి ఏముంటుంది. ఇప్పుడు కర్ణుడికి ఉండే దరిద్రాలు ఇక్కడే ఉన్నాయి దరిద్రాలు. అసలు ఫస్ట్ మెగా చీఫ్ అవ్వాల్సింది ఎవరో చెప్పండి. ఐ యామ్ మెగా చీఫ్ అనేది ఇప్పుడు చేస్తాడు, జస్ట్ ఆ స్పేస్ ఇవ్వకపోవడం వల్ల బిస్కెట్ అయింది. దానికంటే దరిద్రం ఉందా? అప్పుడే మెగా చీఫ్ అవ్వాలి. తర్వాత ఎన్నిసార్లు ఛాన్స్ వచ్చాయి మనోడికి మెగా చీఫ్ అవ్వడానికి? ఎన్నిసార్లు ఛాన్స్ వచ్చినా లాస్ట్ మూమెంట్లో ఎన్నిసార్లు పోయాడు. ఆ మిరపకాయల దండ కూడా ఇచ్చేసి పోగొట్టారా? అక్కడ ఛాన్స్ లేదా చివరి వరకు వచ్చి? అంతెందుకు మొన్న రోహిణితో అయింది కూడా చివరి వరకు వచ్చి పోలేదా? ఇంకా అంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా? ఇంకా ఎందుకు మొన్న టికెట్ టు ఫినాలే టాస్క్ కంటే దరిద్రం ఉంటుందా? 10 డిస్క్లు వేసి అక్కడ మనోడు 9 డిస్క్లు వేసి ఒకటి ఫౌల్ అన్నారు, 9-9 ఉన్నా కూడా అక్కడ అన్యాయంగా మనోడు సెకండ్ ప్లేస్లో పెట్టారు. దానికంటే దరిద్రం ఉంటుందా? చివరికి ఫైనల్ కంటెంటర్ సెలెక్ట్ చేయాలనే దగ్గర కూడా పృథ్వీరాజ్ని సెలెక్ట్ చేయకుండా తేజాన్ని సెలెక్ట్ చేశారు. దానికంటే దరిద్రమే ఉంటుందా? ఇంకా దరిద్రాల గురించి, దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ పృథ్వీరాజ్ శెట్టి. ప్యూర్ బ్యాడ్ లక్ అలాగా అంటించుకొని వెళ్తాడు మొత్తం. లేకపోతే ఎన్నిసార్లు అవుతాడు మెగా చీఫ్? ఎన్నిసార్లు వద్దు నీ ఇమ్యూనిటీ లేవు, అవేం లేవు. పాజిటివ్ థింగ్స్ తక్కువ, నెగిటివ్ థింగ్స్ ఎక్కువ. ఇంకా అన్నిటికంటే పెద్ద దరిద్రం విష్ణుప్రియతో రిలేషన్ది. విష్ణుప్రియ తగులుకోవడం బిగ్ బాస్లో. దీనికంటే పెద్ద దరిద్రం ఉందా? అది. మూడోది మనం ఏం చెప్పాం? ఐడెంటిటీ క్రైసిస్ ఎలాగైతే కర్ణుడికి ఉందో మనోడికి అదే ఐడెంటిటీ క్రైసిస్ ఉంది. ఎలాగో అంటే మనోడికి అదే నిఖిల్ క్లాన్లో ఉండిపోవడం వల్ల నిఖిల్కి వెనకే ఉన్నాడు తప్ప నిఖిల్ ముందు లేడు. దానివల్ల మనోడు ఐడెంటిటీ బయటికి రాలేదు. అదే చాలా ప్రాబ్లం అయింది మహాభారతంలో కర్ణుడికి. ఇక్కడ ఇదే ప్రాబ్లం అయింది పృథ్వీరాజ్ శెట్టికి. ఐడెంటిటీ రాలేదు. అదే పృథ్వీరాజ్ శెట్టి ఒకవేళ వేరే క్లాన్లో ఉండుంటే వేరే లెక్క ఉందును. అది. నెక్స్ట్
దానగుణం. పృథ్వీరాజ్ ఏం చేశాడు, దానాలు ఏం చేశాడు, ఏం హెల్ప్ చేశాడంటే కర్ణుడు ఏం చెప్పి చేయడు. మనం హెల్ప్ చేసినప్పుడు సైలెంట్గా చేసిపోవాలి, పబ్లిసిటీ చేయకూడదు. ఇప్పుడు తేజ వాళ్ళ మదర్ రాలేనప్పుడు అందరూ బాధపడ్డారు. కానీ మిడ్ నైట్ రివ్యూలు చేసే నాలాంటి వాళ్ళకి, మిడ్ నైట్ లైవ్లు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. పృథ్వీరాజ్ శెట్టికి ఏం అవసరం, పృథ్వీరాజ్కి తేజకి ఏమైనా కనెక్షన్ ఉందా? అట్లీస్ట్ తేజ గౌతమ్ ఫ్రెండ్స్ బయట, పృథ్వీరాజ్ తేజ అసలు ఫ్రెండ్సే కాదు, సరిగ్గా పడదు. అలాంటిది పృథ్వీరాజు వాళ్ళ పేరెంట్ రాకుండా సాక్రిఫైస్ చేద్దాం అనుకుంటాడు. ఆ విషయాన్ని మనోడు ఎలాగో ఫుటేజ్లో ఈ మెయిన్ ఎపిసోడ్లో. సో దీనికంట త్యాగం, దీనికంట దానగుణం ఇంకేమైనా ఏంటి అవసరం అక్కడ పృథ్వీరాజ్కి చెప్పండి. అది ఇంకోటి వచ్చేసరికి స్కిల్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ స్కిల్ఫుల్ పర్సన్ కాదు, ది మోస్ట్ స్కిల్ఫుల్ పర్సన్ ఇన్ బిగ్ బాస్ 8 పృథ్వీరాజ్ శెట్టి. కానీ ఇందాక చెప్పిన దరిద్రాల వల్ల అది బయటికి రాలే. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఎందుకు బయటికి రాలేదురా అంటే ఇంకొక రీజన్ ఉంది. ఇప్పుడు కర్ణుడు గ్రే షేడ్స్ గురించి మాట్లాడదాం, నెగిటివ్ షేడ్స్. ఇప్పుడు చాలామంది కొట్టుకు చేస్తారు కదా, కర్ణుడు అర్జునుడు ఎవరు గొప్పలు అంటే అది మహాభారతంలో సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటుంది. పుట్టుకతో చూస్తే కర్ణుడే పవర్ఫుల్ అర్జునుడి కంట. తర్వాత ఆ స్కిల్స్ నేర్చుకున్నప్పుడు అర్జునుడు పవర్ఫుల్. దాని తర్వాత ఇంకా స్కిల్ఫుల్ అవుతాడు కర్ణుడు ద్రోణాచార్యుడి దగ్గర కూడా నేర్చుకుంటాడు, తర్వాత పరశురాముడి దగ్గర కూడా నేర్చుకుంటాడు. అప్పుడు మోస్ట్ స్కిల్ఫుల్ పర్సన్ అవుతాడు. కానీ ఎప్పుడైతే కర్ణుడు ఫ్రెండ్షిప్ చేసి ఆ అంగరాజ్యం వచ్చి వీళ్ళు ఎప్పుడైతే ఫారెస్ట్లోకి వెళ్తారో పాండవులు, అప్పుడు కర్ణుడికి అహంకారం పెరుగుతుంది. కర్ణుడికి ఎంతసేపు ఎక్కువ ఎయిర్స్ ఉంటుంది అన్నమాట అర్జునుడి మీద. సో ఆ అహంకారం, ఆ ఎయిర్స్లో కరెక్ట్గా ఫైన్ ట్యూన్ చేసుకోలేదు. ఏది మన ఓడుకునే స్కిల్స్ అర్జునుడు అక్కడ ఫైన్ ట్యూన్ చేసుకున్నాడు స్కిల్స్ 12-13 ఇయర్స్ శివుడిని ప్రార్థిస్తూ, శివుడిని పూజిస్తూ. అప్పుడు ఆ టైంలో అర్జునుడు ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ కర్ణుడి కంట. అందుకే ఆ టైంలో జరిగిన ప్రతిసారి కర్ణుడు ఓడిపోయాడు. ఇది ఎవడికి తెలియదు. విరాట పర్వం అని ఒక ఎపిసోడ్ జరుగుతుంది. ఎపిసోడ్ ఇన్ ద సెన్స్ అదొకటి జరుగుతుంది. అక్కడ కర్ణుడు ఓడిపోతాడు. రక్తాలు చనిపోవడం ఒకటే తక్కువ, చనిపోవట్లేని అంతే ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? స్కిల్ఫుల్ పర్సన్ అయినా సరే అంటే నువ్వు ఎంత స్కిల్ఫుల్ పర్సన్ అయినా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకుండా, నెట్ ప్రాక్టీస్ అంటారు కదా, అవి చేయకపోతే ఇలాగే ఉంటుంది. అలాగే చాలాసార్లు ఓడిపోతాడు ఆ 12-13 ఇయర్స్లో. అది సినిమాల్లో చూపించర్లేండి. బట్ మళ్ళీ కురుక్షేత్ర యుద్ధం దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అంత చెరి సమానం అయ్యారు, కృష్ణుడు హెల్ప్ చేస్తే కానీ ఎందుకు చనిపోలేదు అంటే అక్కడ మళ్ళీ పీక్స్లోకి వచ్చాడు. అక్కడ రిలీజ్ అయ్యాడు, మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ ఇన్ ద సెన్స్ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. సో నేను ఇక్కడ ఎవరిని తక్కువ ఎక్కువ అని చెప్పట్లేదు. మనకు ఎంత టాలెంట్ ఉన్నా సరే ప్రాపర్గా ఫైన్ ట్యూన్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవాలి. అది కొన్ని వారాలు పృథ్వీరాజ్ శెట్టి చేయలేదు. అక్కడ పృథ్వీరాజ్ శెట్టి చాలా డల్ అయిపోయింది. అందుకే పృథ్వీరాజ్ శెట్టి కంటే తక్కువ స్కిల్స్ ఉన్నా కూడా వాళ్ళు విన్ అయ్యారు. ఎందుకు విన్ అయ్యారంటే ఆ టైంలో వాళ్ళకి తక్కువ స్కిల్స్ ఉన్నా దాన్ని వాళ్ళు ఫైన్ ట్యూన్ చేసుకుని ముందుకు వచ్చారు. పృథ్వీరాజ్ శెట్టి డౌన్ గ్రేడ్ అయ్యారు. సేమ్ థింగ్, ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ షేడ్స్. కర్ణుడు చేసిన ఇంకో బిగ్గెస్ట్ మిస్టేక్ మహాభారతంలో మొత్తం చాప్టర్ ఇలా, ఇది తెలియదు చాలామందికి సినిమాలు చూసిన వాళ్ళకి. ఆ ద్రౌపది వస్తావ ఇది ఒక నోరు తిరగదు, అది జరిగింది కదా. దానికి మెయిన్ కర్తకర్మకి ప్లాన్ ఇచ్చింది కర్ణుడు దుర్యోధనుడికి. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిన్ కర్ణుడు చేసింది, ఒక అమ్మాయితో పెట్టుకోవడం, అలా రాంగ్ ఐడియా ఇవ్వడం. బట్ దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. అది పూర్తిగా చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ రీజన్ ఉంటుంది, బట్ చేసింది రైట్ అని చెప్పట్లేదు. రీజన్ ఇన్ ద సెన్స్ ద్రౌపదికి స్వయంవరం అయినప్పుడు, దానికన్నా ముందు చాలా సంవత్సరాల ముందు స్వయంవరం అయినప్పుడు అందరినీ పిలుస్తారు. ఇప్పుడు రామాయణంలో ఎలాగైతే అందరూ వస్తారో రావణాసుడితో సహా, అప్పుడు కూడా వీళ్ళందరూ వస్తారు. బట్ అప్పటికి ద్రౌపది గారు లవ్లో ఉంటారు అర్జునుడితో. అక్కడ ఎవరైతే ఆ టెస్ట్లో అన్నీ పాస్ అవుతారో వాళ్ళకి ఇస్తారు. అక్కడ కర్ణుడు గెలిచిపోతాడు. ఎక్కడ గెలిచేస్తే ద్రౌపది గారిని ఇక్కడ ఇచ్చి మ్యాచ్ చేయాలి అని చెప్పి ద్రౌపది గారు అందరి ముందు ఇన్సల్ట్ చేస్తారు. నీది చాలా చిన్న క్యాస్ట్, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చని చెప్తే అవమానిస్తే కర్ణుడు హ్యూమిలేట్ అయ్యి వెళ్ళిపోతాడు. ఆ పగ బ్యాక్ ఆఫ్ ద మైండ్ నుండి ఈ ద్రౌపది వస్తావరణం అయినప్పుడు మనోడికి అది ఖాళీ చెప్తాడు. అంటే మనోడు చేసింది చాలా మంచి పని అని చెప్పట్లేదు, చేసింది 100% తప్పు అని దానికే వచ్చింది. కర్మ ఇస్ బ్యాక్. బట్ దానికి ఆ రియాక్షన్ ఎందుకు అలా వచ్చింది, కర్ణుడు ఎందుకు అంత క్రూరంగా ఈ ఐడియా ఎందుకు ఇచ్చాడు అంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ తనకు అక్కడ ఇన్సల్ట్ జరిగింది కాబట్టి చేశాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తెలుసుకోండి, మహాభారతం గురించి ముందు వెనక అందరూ గ్రేట్ షేడ్స్ ఉన్నాయి. ఇప్పుడు పృథ్వీరాజ్ చేసిన మిస్టేక్ కూడా అంతే. ఆ అహంకారం ఉంది. అలాగే ఏదైతే అక్కడ ఒక ఆడదాంతో తప్పుగా బిహేవ్ చేశాడు, ఇక్కడ తప్పుగా బిహేవ్ చేయలేదు, చులకనగా చూశాడు రోహిణితో. అదే తన డౌన్ఫాల్ అయింది. ఎవరితో అయితే చులకనగా చూసాడో ఆ పర్సన్తోనే ఓడిపోయాడు.
దట్ ఈస్ కాల్డ్ కర్మ. కర్ణుడిది కూడా అదే జరిగింది. సో ఇవన్నీ చూస్తే ఇప్పుడు నేనేమైనా నెగిటివ్లు చెప్పట్లేదు, నెగిటివ్ కూడా చెప్తున్నాను కదా. అహంకారం వల్లే స్కిల్ తగ్గింది, అహంకారం వల్లే ఆ అమ్మాయి చేతిలోనే ఓడిపోయాడు కర్ణుడే. రీజన్ అదే కదా, ద్రౌపది వల్ల కదా ఇదంతా జరిగింది, కురుక్షేత్రం అంతా. సో నేనేం చెప్తున్నా అంటే ఇవన్నీ కలిపితే ఆల్ గుడ్స్ అండ్ బ్యాడ్స్ అన్నీ కలిపి చూస్తే నాకు ప్రాపర్ జస్టిఫికేషన్ అనిపించింది కర్ణుడి క్యారెక్టర్. బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఇందాక చెప్పినట్టు ఫ్రెండ్కి లాయల్గా ఉన్నాడు, దరిద్రాలు ఉన్నాయి, ఐడెంటిటీ క్రైసిస్ ఉంది, గ్రీడీనెస్ ఏం లేదు, సింపతి కార్డ్ వాడను అని డైరెక్ట్గా చెప్పాడు. గ్రీడీనెస్ ఎందుకు లేదంటే నువ్వు గడ్డం గీ 3 వారాలు నీకు ఇమ్యూనిటీ ఇస్తానంటే ఎవడైనా గీసేస్తాడు, ఎందుకు గీలే, ఏదైనా ఉన్నంతవరకు ఉంటా. అది అక్కడ కూడా నాకు అనిపించింది కర్ణుడితో పోల్చాలనిపించింది. సో ఇలాగ ఆల్ గుడ్స్ అండ్ బ్యాడ్స్ చూస్తే నాకు కర్ణుడిలో అనిపించింది కాబట్టి నేను పృథ్వీరాజ్ శెట్టిని కర్ణుడితో పోల్చాను. అలానే వెళ్ళాడు బండి చివరికి. అదే నేను ఎక్స్పెక్ట్ చేశా. నేను నా టాప్ 5 అనాలిసిస్లో పెట్టినా కూడా నాకు తెలిసి ఈ దరిద్రానికి 13th వీక్ ఆర్ 14th వీక్లో వెళ్ళిపోతాడు, అస్తమిస్తాడు. అక్కడ ఎలాగైతే 17వ రోజు అస్తమించాడు, ఇక్కడ కూడా ముందే అస్తమిస్తాడు అనుకున్నాను, అలాగే అస్తమించాడు. ఓవరాల్గా అయితే ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ హిజ్ పర్ఫార్మెన్స్. ఎందుకురా అంటే హీ వాజ్ బీయింగ్ హిమ్సెల్ఫ్, న్యాచురల్గా ఉన్నాడు. మాస్క్ లేకుండా ఉన్న ఏకైక పర్సన్ బిగ్ బాస్ సీజన్ 8 పృథ్వీరాజ్ శెట్టి. కొంతమందికి అది జెన్యూన్గా అనిపిస్తుంది, కొంతమందికి బలుపు అనిపిస్తుంది, కొంతమందికి యాటిట్యూడ్ అనిపిస్తుంది. అది పర్స్పెక్టివ్స్. ఇప్పుడు కర్ణుని కూడా చూస్తే మొత్తం వ్యాస భారతం చదివిన వాళ్ళకి చూస్తే ఒకడికి అహంకారంగాతో రగిలిపోతున్న పర్సన్ కనబడతాడు, ఇంకోటికి చూస్తే అబ్బా ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలరా అన్నట్టు చూస్తాడు, ఇంకోటి ఏంద్ర ఎంత దరిద్రమైన బతుకుంది అంటే ఎంత దరిద్రం ఎవరికైనా ఉంటుందా, చాలా అన్లక్కియస్ట్ పర్సన్ రా అనుకుంటారు. ఇంకోళ్ళు ఆడదానికి ఇంత మోసం చేస్తాడు, ఆడదాంతో ఇలా ప్రవర్తిస్తాడు. ఇదంతా పర్స్పెక్టివ్స్. సో ఇలాగే పృథ్వీరాజ్ శెట్టి మీద కూడా ఒక్కొక్క రివ్యూకి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంది కాబట్టి కొంతమంది పొగుడుతారు, కొంతమంది తిడతారు. ఇదంతా మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. సో ఓవరాల్గా నాకైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే న్యాచురల్గా ఉన్నాడు, మాస్క్ లేకుండా ఉన్నాడు, మంచిగా ఆడాడు, రైటో రాంగో ఆడాడు. ఇప్పుడైనా సరే పృథ్వీరాజ్ శెట్టి ఫ్యూచర్ ఎండివర్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ హిస్ ఫ్యూచర్ ఎండివర్స్. ఎందుకన్నానంటే తన పాజిటివ్స్తో పాటు తన నెగిటివ్స్ని తను రెక్టిఫై చేసుకొని ఫైన్ ట్యూన్ చేసుకుని ముందుకెళ్తే చాలా హైట్స్లోకి వెళ్తాడని నాకు అనిపిస్తుంది. బికాస్ చాలా క్యాపబిలిటీ ఉంది. సో సెకండ్ ఇన్నింగ్స్ లైఫ్లో రాదు, ఈ బిగ్ బాస్ వల్ల మంచి సెకండ్ ఇన్నింగ్స్ వస్తుంది అని ఆశిస్తూ తను ఇంకా చాలా మంచి హైట్స్లోకి వెళ్తాడు. ఇట్ కుడ్ బి సీరియల్స్ ఆర్ ఇట్ కుడ్ బి ఫీచర్ ఫిల్మ్స్ అని ప్రే చేద్దాం, అంతే, అంతకుమించి చేయలేదు. ఎందుకు ఓన్లీ పృథ్వీరాజ్ మీద చేసావంటే నేను ఇంప్రెస్ అయ్యాను కాబట్టి చేశాను. నేను డైరెక్ట్గా చెప్తున్నాను, నాకు ఎవడు రూపాయి అవసరం లేదు, నాకు అవసరం లేదు కూడా. డబ్బులు అనేది నాకు లీస్ట్ బాధాడు. నేను ఇది జస్ట్ చేస్తున్నా ప్యాషన్తో, అంతే, అంతకుమించి చేయలేదు. లేకపోతే జాబ్ చేస్తే నాకు ఇది ఎందుకు చెప్పండి, నాకు ఇష్టం కాబట్టి రాత్రి పగలు చూసి చేస్తున్నా. నాకు నచ్చాడు కాబట్టి చేసా, ఫీల్ అయ్యాను. ఎందుకంటే హీఈస్ అ డిజర్వ్డ్ పర్సన్ టు బీ ఇన్ టాప్ 5 అనిపించింది. కర్మ, మనం ఇంకేం చేయలేం, అంతే. ఎవరిని తప్పు పట్టేయడం లేదు. ఓవరాల్గా అయితే నాకు ఇలా అనిపించింది. మీకేమనిపిస్తుంది చెప్పండి, అంతే. సభకు నమస్కారం, ధన్యవాదాలు.